ఎస్టర్డే ఏమో హోమోజీనియస్ మీద ప్రాబ్లం అంటే ఇంట్రడక్షన్ ప్రాబ్లం అయిపోయింది కదా. టుడే మెథడ్ లో వద్దాం. పాయింట్ సొల్యూషన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఎస్టర్డే ఏమో ఓన్లీ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లం చెప్పిన, ఇంట్రడక్షన్ ఎట్లా చేయాలని చెప్పిన. నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీన్స్ ఎస్టర్డే ఏం చెప్పిన 3d2x dx2 plus 2 dy dx plus 6y is equal to 0. ఈక్వల్ అవుతా 0 ఉంటే హోమోజీనియస్ అని చెప్పిన. ఇప్పుడు నాన్ హోమోజీనియస్ మీన్స్ ఇక్కడ ఏదైనా టర్మ్స్ ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ నాన్ హోమోజీనియస్ అంటే మెథడ్ ఉంటుంది. ఇందులో టైప్స్ ఆఫ్ సమ్ మెథడ్స్ ఉంటాయి. అయితే మెథడ్ 1 లెట్ pd of y is equal to q of x. pd of y is equal to q of x. ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఈక్వల్ టు దీని q of x ని ఈక్వల్ టు 0 చేస్తే ఇది హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ మీన్స్ ఇది q of x అనే టర్మ్ ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సొల్యూషన్ ఈస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ yc అన్న కదా, yc మీన్స్ కంప్లీట్ సొల్యూషన్. yc అంటే కంప్లీట్ సొల్యూషన్ కదా. yc ఈజ్ ఈక్వల్ టు yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ x అంటే 0 ప్లస్ c2 e పవర్ x ప్లస్ సో ఆన్ సో. ఇట్లా చెప్పినా కదా yc ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. అయితే ఇక్కడ కంప్లీట్ సొల్యూషన్ ఎట్లా రాయాలంటే ypi ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ypi మీన్స్ పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. ypi మీన్స్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ మనం సొల్యూషన్ అంటే నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి y is equal to yc plus yp ఫైండ్ అవుట్ చేయాలి. yc plus yp అంటే yp మీన్స్ పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నట్టు, yc మీన్స్ కంప్లీట్ సొల్యూషన్. yp పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? yc అంటే ఇది కదా, yp ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ypi is equal to ఇక్కడ 1/p of d. ఇది 1/p of d. y అనేది కాన్స్టెంట్ అట్లే ఉంటుంది. p of d into q of x దీని యొక్క ఫార్ములా, yp యొక్క ఫార్ములా. ఇది yp యొక్క ఫార్ములా 1/p of d into ఇక్కడ డినామినేటర్ ఉంది, q of x అనేది న్యూమరేటర్ లో ఉంది. ఈ yc ప్లస్ yp is equal to y అవుతుంది. ఇది నాన్ హోమోజీనియస్ అంటే మెథడ్ 1 గెట్ p of d into y is equal to q of x. d మీన్స్ ఇక్కడ డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ d మీన్స్ డిఫరెన్షియేట్ అన్నమాట. అంటే d అని ఏం చెప్పినాం? d is equal to d by dx. ఇక్కడ d మీన్స్ d by dx. ఇక్కడ p of d into y is equal to q of x. సొల్యూషన్ మనం ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ రావాలి మనం. y is equal to yc plus yp. yc అంటే c1 into e power 0 plus c2 into e power x plus so on so. yp means particular integral 1/p of d into న్యూమరేటర్ లో q of x ఉంటుంది. దీని మీద ఇది మెథడ్ 1 కి నాన్ హోమోజీనియస్ కి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? నాన్ హోమోజీనియస్ మీన్స్ ఈక్వల్ టు అవతల q of x అనే టర్మ్ ఉండాలి, క్వశ్చన్ గుర్తుపట్టడం. అదే హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఉంటే ఇక్కడ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. p of d into y is equal to 0 అయిపోతుంది. దట్ ఈస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ q of x ఉంది కాబట్టి నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ అంటాం. దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఇది y is equal to yc plus yp. yp means 1/p of d into q of న్యూమరేటర్ లో q of x. yc means c1 e power x. ఇది ఫస్ట్ దానికి ఇంట్రడక్షన్ కి వచ్చింది. y కంప్లీట్ సొల్యూషన్ అంటాం. ypi is equal to పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం. పర్టికులర్ ఇంటిగ్రల్ కంప్లీట్ సొల్యూషన్ ని ప్లేస్ చేస్తేనే రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, దీని మీద నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ మీద ఒక ప్రాబ్లం. ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లం ఫ్రెండ్స్. important 4 marks problem d square y by dx square minus
into dy by dx minus 3y is equal to 5. ఇది హోమోజీనియస్ ఆ నాన్ హోమోజీనియస్ ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 0 ఉంటే ఈ టర్మ్ 5 అనేది తీసేసి 0 ఉంటే which is హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. కాకుంటే క్వశ్చన్ తో 5 ఇచ్చింది కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ అంటాం. ఇప్పుడు సొల్యూషన్ given that d square y by dx square minus 2 dy by dx minus 3y is equal to 5. Okay, therefore which is equation number 1, d square by dx square, y is constant, minus 2 into d by dx minus 3 into total y is equal to 5, which is equation in the form of p of d into y is equal to q of x. Therefore above equation is in non-homogeneous linear differential equation. Non-homogeneous linear differential equations means p of d into y is equal to q of x. Okay, therefore required solution what, d square minus 2d minus 3 into y which is equal to 5. Okay, therefore this is in the form of any case 1. ఇది case 1 కి అప్లికబుల్ అయింది కదా. case 1 means d by dx దగ్గర d సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడ అయితే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆక్సిలరీ ఈక్వేషన్ means m square minus 2m minus 3 is equal to 5. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్స్ means దీనికి 0 కి ఈక్వల్ చేద్దాం. ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. yc మీద yc కావాలి కాబట్టి 0 చేద్దాం. 0 చేసేస్తే ఇక్కడ 3 ఉంది, 3 into 1 is equal to 3 అవుతుంది కాబట్టి 3 into 1 రాసుకుంటే m square minus 3m plus m minus 3 is equal to 0. Therefore m is common, m minus 3 plus 1 is common, m minus 3 which is equal to 0. Okay, which is equal to 0. Therefore m plus 1 m minus 3 equal to 0. Therefore m is equal to minus 1 into 3. Okay, ఆక్సిలరీ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 చేస్తాం. మనం ఈ టర్మ్ మాత్రమే తీసుకుంటాం. ఈ టర్మ్ ని ఈక్వల్ టు 0 చేస్తే m వాల్యూ వచ్చింది కాబట్టి కంప్లీట్ సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్ అన్నట్టు. జనరల్ సొల్యూషన్ మీన్స్ yc is equal to c1 e power minus x plus c2 e power 3x. ఓకే, c1 e power x minus అంటే minus 1 సబ్స్టిట్యూషన్ చేస్తే minus x అవుతుంది, c2 e power 3x అవుతుంది. yc వచ్చేసింది. మనము ఇది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, yc y is equal to yc plus yp ఫైండ్ అవుట్ చేయాలి కావాల్సి. కాబట్టి yc వచ్చేసింది, yp ఫైండ్ అవుట్ చేస్తే yp is equal to ఏంటి ఫార్ములా 1 by p of d into q of x. ఇది yp యొక్క ఫార్ములా. yp మీన్స్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఇక్కడ అదే చెప్పిన కదా yp ఫైండ్ అవుట్ చేయాలంటే 1 by p of d into q of x. ఇప్పుడు yp is equal to 1 by p of d means ఇక్కడ p of d means ఇది టోటల్ p of d కదా. p of d కాబట్టి d square minus 2d minus 3 into q of x means 5. ఓకే, ఇక్కడ q of x means ఇది కదా 5 అనేది q of x అవుతుంది కాబట్టి yp is equal to 1 by d square minus 2d minus 3 into న్యూమరేటర్ లో 5 అవుతుంది. ఇప్పుడు మనకు కామన్ తీయాలి. ఈ టర్మ్ ని కామన్ తీయాలంటే కాన్స్టెంట్ టర్మ్ ని కామన్ తీయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ ఏది డెరివేషన్ కానీ వేరియబుల్స్ తో ఏది x y వేరియబుల్స్ తో లేకుంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉంటే ఈ ఇక్కడ డినామినేటర్ లో లాస్ట్ టర్మ్ కి ఈ కాన్స్టెంట్ న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ కి బై రాసుకోవాలి. yp is equal to 5 by minus 3. ఇది yp యొక్క వాల్యూ. ఒకవేళ ఇక్కడ 5x ఉంటే అది మెథడ్ సెకండ్ కింద వస్తుంది, నేను అది కూడా చెప్తా. ఇప్పుడు -3 అనేది
కామన్ తీసి న్యూమరేటర్ తోటి డెరివేటివ్ చేస్తాం, అప్పుడు ఆ సొల్యూషన్ వేరే ఉంటుంది. కాకుంటే ఇక్కడ ఈ టర్మ్ మొత్తం కాన్స్టెంట్ ఉంటే ఈ రెండు టర్మ్ అనేది ఈ న్యూమరేటర్ చూసుకోవాలి ఫ్రెండ్స్. న్యూమరేటర్ లో q ఆఫ్ x అనేది కాన్స్టెంట్ ఉంటే అది అట్లే తీసుకొని డినామినేటర్ లో లాస్ట్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. లాస్ట్ కోఎఫిషియంట్ తీసుకుంటే ఇది yp వాల్యూ. దేర్ఫోర్ y is equal to yc plus yp. y is equal to c1. yc means c1 e power minus x plus c2 e power 3x minus 5/3. ఇది required solution. Which is required solution. Okay, which is required solution అనేది ఇది y is equal to yc plus yp. ఇక్కడ హోమోజీనియస్ ఆ నాన్ హోమోజీనియస్ ఆ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ రాసుకోండి అబౌవ్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ మెయిన్ పార్ట్ ఇక్కడ yp is equal to కాన్స్టెంట్ టర్మ్ న్యూమరేటర్ లో ఉంటే డినామినేటర్ లో లాస్ట్ టర్మ్ తీసుకోవాలి, న్యూమరేటర్ లో కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే y లో రాసుకోవాలి. ఇది yp యొక్క పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నట్టు. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ మీద ఫస్ట్ మెథడ్ అన్నట్టు. టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఇది ఫస్ట్ మెథడ్. 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా లైక్ చేయకుంటే నా ఛానల్ ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.